ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 4వ అధ్యాయము 39వ వచనము. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు సీమోను పేతురు అత్త తీవ్రమైన జ్వరముతో బాధపడుతూ ఉంది. చాలా భయంకరమైన ప్రాణము పోయేంత జ్వరము. అయితే యేసయ్య ఆమెను చూచి ఆమె చెంతన నిలవబడి ఆ జ్వరాన్ని ఆయన గద్దించారట. హల్లెలూయా. వెంటనే జ్వరము ఆమెను విడిచెను అని ఇక్కడ ఈ మాటను చూస్తూ ఉన్నాం. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తున్నారు. ఈరోజు నీవు కూడా గుండెలు పగిలిపోయేంత బాధతో నింపబడి ఉన్నావు. అది కొన్ని రకాల కుటుంబ పరిస్థితుల గురించి అవ్వచ్చు, బిడ్డల గురించి అవ్వచ్చు, వ్యాపారము గురించి అవ్వచ్చు, కోర్టు కేసుల గురించి అవ్వచ్చు, ఉద్యోగము గురించి అవ్వచ్చు. ఏ విషయంలో అయితే నీవు తీవ్రంగా బాధపడుతూ ఉన్నావో, నలిగిపోతూ ఉన్నావో, ఈరోజు నీకు ఒక శుభవార్త. ఆయన నీ చెంతన నిలవబడి ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడంటే ఆనాడు నేను ఆమెను స్వస్థపరిచాను, ఇదిగో ఈరోజు నిన్ను స్వస్థపరుస్తానని ఈ వాగ్దానం ద్వారా నీ తండ్రి నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడండి. ఒక్క మాట పలకగానే జ్వరం ఆమెను విడిచిపోయిపోయిందంట. ప్రాణాలు పోయేంత స్థితిలో ఉన్న ఆమె పరిస్థితి లేచి తిరిగి ఆయనకు ఉపచారము ఆమె చేసిందంటే ఎంత గొప్ప స్వస్థత కలిగిందో చూడండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని నీవు నమ్మగలిగితే, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే గనక నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శోధనని కూడా దేవుడు తొలగించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. నువ్వెప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తావో, నువ్వెప్పుడైతే దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటావో, దేవుడు ఒక్క మాట ద్వారా నీ జీవితాన్ని సెకండ్లలో మార్చగలడు ఆయన. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో, నా భర్త మారడు, ఈ బలహీనత పోదు, ఈ శ్రమ నాకు దూరం అవుతుందా అని నువ్వు అనుమానంగా ఉన్నావేమో, కానీ సృష్టికర్త ఒక్క మాట చాలండి. ఒక్క మాట చాలు నీ స్థితిగతులు మారిపోవడానికి. నువ్వెక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, కానీ నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ జీవితంలో గొప్ప విడుదల ఆయన ఇవ్వాలని కోరుకుంటున్నాడు. గొప్ప స్వస్థత ఆనాడు ఆ తల్లికి కలిగినట్టుగా నీ జీవితంలో చెయ్యాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. గనక వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తండ్రి, ఈరోజు నన్నే ఉద్దేశించి నువ్వు మాట్లాడావు ప్రభువా. నా జీవితంలో ఇదిగో ఈ బాధ నాకుంది, ఈ అద్భుతమైన వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చు నాయన అని నువ్వు ప్రార్థన చేయి. ఎంత అద్భుతం అంటే ఆమె స్వస్థత పొందుకున్న తర్వాత తిరిగి యేసయ్యకు ఉపచారం చేసినట్టుగా ఈరోజు మేలు పొందుకున్న తర్వాత, విడుదల పొందుకున్న తర్వాత నీవు కూడా దేవుని కొరకు ఉపయోగపడతావు. ఆ రీతిగా నువ్వు ఉండాలి. యేసు నామములో ఈరోజు ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.